సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ నేను స్క్రాచ్ చేసి ఎర్న్ చేసి ఒక న్యూ అప్లికేషన్ ఎత్తుకొచ్చాను. ఫుల్లీ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అనమాట. సో ఇప్పుడైతే చూడండి, నేను ఒక స్క్రాచ్ చేస్తాను, నాకు 5 రూపీస్ వచ్చేయండి. వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ అయితే చూడండి, యూపీఐ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక నేను వచ్చేసి పేటిఎం యూపీఐ ఐడి ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఒక 5 to 15 సెకండ్స్లో ఏమవుతుంది అంటే మన పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వస్తుంది. అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడైతే చూడండి, ఇలా మెసేజ్ వచ్చిన తర్వాత కొంచెంసేపు ఏం చేయాలంటే వెయిట్ చేసి నేను మన పేటిఎం ఓపెన్ చేసి పాస్బుక్ ఓపెన్ చేస్తాను. పాస్బుక్ ఓపెన్ చేయగానే ఇక్కడైతే చూడండి 5 రూపీస్ నాకు ఇన్స్టాంట్గా ఇక్కడైతే యాడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇలా మీరైతే అన్లిమిటెడ్ టైమ్స్ ఇది లూట్ అయితే చేసి డైలీ ఇది లూట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు పేమెంట్ అయితే మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. సో ఇప్పుడు నేను యాప్ గురించి అయితే చెప్పేస్తాను. సో మీరు యాప్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీది యాప్ గురించి మీకు పేమెంట్ వచ్చిన రివార్డ్స్ వచ్చి మన వీడియో ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యాప్ లింక్ మీద ప్లే స్టోర్లోకి అయితే ఎత్తుకోబోతుంది అనమాట. ఈ యాప్ పేరు వచ్చేసి క్యాష్. సో జస్ట్ ఇందులో మనం ఇలా స్క్రాచ్ చేసి విన్ చేయొచ్చు. 100% పేమెంట్ వస్తుంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పేటిఎం ఒక నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్తో ఇక్కడ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన ఫోన్లో ఉంటే సో ఓటీపీ ఆటోమేటిక్ అదే తీసుకుని అదే వెరిఫై అయితే చేసుకుంటుంది. సో నేను కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓటీపీ వచ్చింది, అదే వెరిఫై అయితే చేసుకుంటుంది. సో వెరిఫై అయిన తర్వాత మనకు అకౌంట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో క్రియేట్ అయిన తర్వాత సో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో మీరు వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. జాగ్రత్తగా ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ ఇవ్వండి. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ ఇవ్వగానే మన మెయిల్ని మన నేమ్ని యూజర్ నేమ్ ఆల్రెడీ ఉందో లేదా వెరిఫై చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ అయితే చూడండి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది అకౌంట్ క్రియేట్ చేయగానే. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎలా ఎర్న్ చేయాలంటే కింద చూడండి క్యాష్ బుక్ ప్లే అండ్ విన్ ఉండేది అనమాట. సో దాని మీద క్లిక్ ఇవ్వగానే మనకి ఒక 3 క్వశ్చన్స్ అడుగుతారు. 3 క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పినట్లయితే మనకి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తారు, అందులో అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఆ ప్లే అండ్ విన్ మీద క్లిక్ ఇస్తాను. క్లిక్ ఇవ్వగానే ఇది ఒక 3 క్వశ్చన్స్ అని అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను 3 క్వశ్చన్స్ ఆన్సర్ అయితే చేస్తాను. 100% నేను ఆన్సర్స్ అయితే కరెక్ట్గా చేస్తాను. ఈ ఆన్సర్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను అనమాట. డైలీ సెండ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే నేనైతే టెలిగ్రామ్లో ఆన్సర్స్ అయితే సెండ్ చేస్తాను. ఎంత త్వరగా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇస్తే అంత త్వరగా మీకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. సో లేట్గా వస్తే బెటర్ లక్ నెక్స్ట్ టైం కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చాను. నా స్క్రాచ్ కార్డ్ వచ్చింది, 5 రూపీస్ వచ్చింది అనమాట. సో మీకు 1000 లోపు ఎంతైనా రావచ్చు, నాకు 5 రూపీస్ మాత్రం వచ్చింది. సో 5 రూపీస్ వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత పేమెంట్ ఎక్కడ తీసుకోవాలన్న ఒక యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వని ఇందాక చెప్పినట్లు ఒక 10 to 15 సెకండ్స్లో ఇది వచ్చేసి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఇదే చూడండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఒక మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే సింప్లీ బ్యాక్ వచ్చి పేటిఎంలోకి వచ్చి మీకు పేమెంట్ ప్రూఫ్ చూపించాలన్నమాట. సో ఇప్పుడు నేను పేటిఎం అయితే ఓపెన్ చేశాను. పాస్బుక్ మీద క్లిక్ ఇచ్చాను. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పేమెంట్ పేటిఎంలోకి అదే క్యాష్ బుక్ అనే పేరుతో మనకు పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు డైలీ ఒక 5 రూపీస్ మినిమం 5 రూపీస్ పెట్టండి, మీకు డైలీ ఇలా వస్తూనే ఉంటుంది. సో ఇలా 5 రూపీస్ డైలీ రావాలంటే మీరేం చేయాలి, తప్పకుండా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఒకవేళ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పని చేయకపోతే ఏం చేయాలంటే టెలిగ్రామ్లో సర్చ్ బార్లోకి వచ్చి ట్రిక్ అయినా చేయతో సెర్చ్ చేయని ఫస్ట్ గ్రూప్లో వస్తుంది, ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. తప్పకుండా మీ ఆన్సర్లో వస్తాయి. సో ఇంకా సెకండ్ యాప్ గురించి చెప్తే ఇది వచ్చేసి ఎర్నింగ్ యాప్ వాలెట్ క్యాష్ అనమాట. సో ఇందులో జస్ట్ మనం చిన్న టాస్క్లు కంప్లీట్ చేసి మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ గురించి డీటెయిల్స్ చెప్తాను. ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. సో యాప్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మనం గూగుల్తో సైన్ అప్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడైతే చూడండి క్లైమ్ యువర్ 1 రూపీ ఉంటుంది. డైలీ ఇందులో జస్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇలా క్లైమ్ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు క్లైమ్ చేసినా కూడా మీ వ్యాలెట్లోకి అయితే అమౌంట్ యాడ్ అవ్వదు. సో ఎలా మనీ యాడ్ అవ్వాలంటే ఎలా యాడ్ చేసుకోవాలంటే చెప్తాను, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు నేను వ్యాలెట్లోకి ఓపెన్ చేస్తాను. ఇక్కడైతే చూడండి 0 రూపీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు నాకు ఇంకా ఈ అమౌంట్ వ్యాలెట్లోకి యాడ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఎలా యాడ్ చేయాలి? సో సింప్లీ బ్యాక్ వచ్చి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రెఫర్ యువర్ ఫ్రెండ్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం స్క్రోల్ చేసి కింద బ్లూ బటన్లో యాడ్ రెఫరల్ కోడ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను లెఫ్ట్లో డిస్ప్లే చేస్తున్నా, ఒక రెఫరల్ కోడ్ ఒకటి నేను డిస్ప్లే చేస్తున్నాను అనమాట లెఫ్ట్లో. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కింద వచ్చేస్తుంది రెఫరల్ కోడ్ యాడెడ్. సో ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మీ లాగిన్ బోనస్ కానీ మీరు కంప్లీట్ చేసిన టాస్క్ బోనస్ కానీ యాడ్ అవుతా వస్తుంది. సో ఇప్పుడు నుంచి చూడండి పైన ఇక్కడ చూడండి 1 రూపీ యాడ్ అయిపోయింది. అంటే మనం చెక్ ఇన్ చేసిన 1 రూపీ ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వ్యాలెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నా 1 రూపీ యాడ్ అయిందా లేదా. సో ఇక్కడ చూడండి 1 రూపీ ఏమైందంటే ఇందాక చెక్ ఇన్ చేసిన 1 రూపీ యాడ్ అయిపోయింది.
సో ఇప్పుడు ఇంకా ఇక్కడ చూడండి టాస్క్లు ఉంటాయి అనమాట, డైలీ చాలా టాస్క్లు ఉంటాయి. మనం ఇక్కడ ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే మనం ఇందులో మనీ ఎర్న్ చేయొచ్చు. ఒక్కొక్క టాస్క్కి సంథింగ్ మనీ ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి ఒక జోష్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి, నేను ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల 1 రూపీస్ ఉంది, అలాగే 3 days మెయింటైన్ చేస్తే 3 రూపీస్ ఉంది అనమాట. సో ఇలా చేయాల్సి వస్తుంది. సో జస్ట్ మనం యాప్ని ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి యాప్ని డౌన్లోడ్ చేసి ఇందులో రిజిస్టర్ అవుతాను. రిజిస్టర్ అయిన తర్వాత సింప్లీ మళ్ళీ ఆ యాప్లోకి వస్తాను. సో అంటే మన ఎర్నింగ్ యాప్స్ క్యాష్ బ్యాక్ ఉంది కదా, సో ఆ వ్యాలెట్లోకి ఆ యాప్లోకి రావాలి. ఇందులో మనం ఏం చేయాలంటే మొబైల్తో కానీ మెయిల్తో కానీ రిజిస్టర్ అవ్వాలి. సో ఆ డీటెయిల్స్ ముందే వాళ్ళు ఇచ్చింటారు, దాన్ని చెక్ చేసి మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి టాస్క్ కంప్లీట్ చేయాలి. సో ఇలా నేను టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ క్యాష్ అడ్డా కానీ అలాగే ఎర్నింగ్ యాప్స్ ఇలాగనమాట. సో ఈ యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి నాకు 1 రూపీ ఉంది. సో నేను ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను ఈ యాప్ని, అంటే రిఫ్రెష్ ఈ యాప్ నుంచి మళ్ళీ ఆ జోష్ యాప్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత సింప్లీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. కొంచెం అంటే ఒక 30 seconds 40 seconds ఈ యాప్ని అయితే మనం ఇందులోనే వెయిట్ చేయాలన్నమాట. సో వెయిట్ చేసిన తర్వాత సింప్లీ మళ్ళీ ఆ క్యాష్ టాస్క్ కంప్లీట్ చేస్తాం కదా, ఆ యాప్లోకి మళ్ళీ సింప్లీ బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి మనకు 2 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. సో యాప్ని ఇన్స్టాల్ చేయడం వల్ల 2 రూపీస్ వచ్చింది, అలాగే 3 days ఇందులో మెయింటైన్ చేస్తే మనకి ఇంకా 2 రూపీస్ వస్తుంది ఎక్స్ట్రా. సో ఇక్కడైతే చూడండి 2 రూపీస్ అయితే నాకు యాడ్ అయింది. ఇప్పుడు నేను విత్డ్రా ఎలా చేయాలి? సో విత్డ్రా చేయాలనుకుంటే కింద పేటిఎం నెంబర్ అలాగే అమౌంట్ ఎంటర్ చేసి మనం ఇందులో విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ పేటిఎం నెంబర్ ఎంటర్ చేసి ఇందులో నేను 2 రూపీస్ ఎంటర్ చేసి విత్డ్రా అయితే కొడతాను. సో ఇక్కడ చూడండి ఇంకా 3 టాస్క్లు కంప్లీట్ చేస్తే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఉంటుంది. సో మొత్తం ఇందులో 5 టాస్క్లు కంప్లీట్ చేయడం వల్ల ఇందులో ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. డైలీ చేసి చెక్ ఇన్ చేస్తే మనకి డైలీ 1 రూపీస్ వస్తుంది. ఒకవేళ మీరు టాస్క్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ డే అయినా 5 రూపీస్ వస్తుంది, దాన్ని విత్డ్రా చేసుకోండి. పేటిఎంలోకి వస్తుంది. చాలా మా ఫ్రెండ్స్కి అయితే పేటిఎం అమౌంట్ అయితే ఇచ్చేసింది అనమాట. సో ఇంకా వీటి అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి, అక్కడ వీటి అప్డేట్స్ వస్తే ఇస్తూ ఉంటాను. సో ఇంకా నేను ఇందులో వచ్చేసి డైలీ క్యాష్ బుక్ ఆన్సర్లు అయితే సెండ్ చేస్తుంటాను, తప్పకుండా అక్కడ జాయిన్ అయిపోయి మీకు హెల్ప్ అయితే అవుద్ది అనమాట. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ ఉండి అలాగే మన ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్, సీ యు గైస్.